నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో నంబర్ 1 న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా కనిపించరు అనమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. అండ్ ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తూ ఉంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో ఈరోజు కిరణ్ నెహ్రూ గారి ఫ్యామిలీ అని అంటే న్యూమరాలజీకి ఒక బ్రాండ్ నేమ్. చాలామందికి మంచి జరిగింది కాబట్టి మీ దగ్గరికి ఇప్పటికీ కూడా నాన్నగారి దగ్గర నుంచి మీ వరకు కూడా బీయింగ్ అ డాక్టర్ ఆ ప్రొఫెషన్ అంతా పక్కన పెట్టేసి న్యూమరాలజీలో ఇవాళ ఒక్కొక్క మంచి ఉంది, ఈ నెంబర్ని నమ్మితే ఈ విధంగా ఉంటుందని చెప్పేసి చెప్పడానికి మాత్రం అలాంటి ప్రొఫెషన్నే వదిలేసి ఇటువైపు వచ్చారు మీరు. రియలీ గ్రేట్. అయితే ఇందులో ఒక మాట కూడా చెప్పొచ్చు. ఎలానంటే సాధన చేసే దాన్ని బట్టి ఉంటుంది, అందులో లోతు రుచి ఎంతవరకు ఉంది అనేటువంటిది. అవునన్నా. సో అందులో మీరు బలంగా సాధన చేశారు, అందుకే తెలుసుకున్నారు. పిహెచ్డి చేసినటువంటి వాళ్ళకి మాత్రమే తెలుసు ఆ టాపిక్ మీద పాజిటివ్స్ ఏమున్నాయి, నెగిటివ్స్ ఏమున్నాయని. సో అలాంటి ప్రాసెస్ మీద కూడా నాన్న కమింగ్ టు సబ్జెక్ట్ అని ఆర్ అనే లెటర్ ఏ విధంగా ఉంటుంది? నాన్న, లెటర్ ఆర్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్ లెటర్. ఈ ఆర్కి 2 కోణాలు ఉంటాయి. అంటే చాలా లెటర్స్కి ఓన్లీ 1 నంబర్ ఉంటుంది, ఒక క్వాలిటీనే ఉంటుంది, స్ట్రైట్ ఫార్వర్డ్. లెటర్ ఏ అంటే 1 సూర్యుడు లక్షణాలు ఉంటాయి, లీడర్షిప్ క్వాలిటీస్ డామినెంట్. బి అంటే 2 క్వాలిటీసే, సి అంటే 3 క్వాలిటీసే. లెటర్ ఆర్కి మాత్రం 2 క్వాలిటీస్. ఆర్కి చాల్డీన్లో 2 అంటే చంద్ర ప్రభావం. సో వీళ్ళు సాఫ్ట్గా ఉండగలరు, అలగగలరు, బాధపడగలరు, అందరినీ అనుకుంటారు, ఎవరు ఒక మాట అన్నా కూడా తట్టుకోలేరు. ఫస్ట్ పైథాగరస్లో ఆర్ అంటే 9 అంటే కుజుడు అంటే ఎలా ఉంటాడంటే నాకేంటి. సో ఈ 9 పవర్ వల్ల ఎవరైనా సరే వీళ్ళ దగ్గర తగ్గాల్సిందే. 9 వాళ్ళ దగ్గరికి పోయి మనము ఈ పని చేయి, కమాన్ ఈ పని చేయి అని ఆర్డర్ చేయడానికి ఉండదు. 6 వాళ్ళ దగ్గర రిక్వెస్ట్గా వెళ్ళాలి. బాస్ అయినా సరే, నానా బంగారు, నాగరాజు హెల్ప్ చేయనా అంటే చేస్తాను, నాగరాజు ఈ పని చేయంటే మనసు అనుకుంటారు, చేస్తా అనుకోని కూడా పెండింగ్ పెడతారు. 6 వాళ్ళు దే లైక్ టు హ్యావ్ రిక్వెస్ట్. ప్రేమతో అడగడితే గుండెన్న కష్టమైన గుండె కోసి ఇచ్చే రకం 6 వాళ్ళు. సో 6లో ఏమంటే మంచి గ్రోత్ ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది. ఇనిషియల్గా స్ట్రగుల్స్ ఉంటాయి 6లో కూడా. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో, జాబ్ ఇనిషియల్ పీరియడ్లో స్ట్రగుల్స్ ఉంటాయి. బట్ 27, 28 నుంచి లైఫ్ బాగుంటుంది. లెటర్ ఆర్తో ఉన్న వాళ్ళకి మంచి పేరు, డబ్బు, కీర్తి ఉంటుంది. 6లో నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి, అంటే ఇవన్నీ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్న వాళ్ళకి 6 లెటర్ ఉండి అసలు 6 వాళ్ళకి చెందదు, బలవంతంగా 6 లెటర్ పేరు పెట్టేసుకుంటారు. పేరులో వైబ్రేషన్స్ బాగుండవు, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, శత్రువులు ఎక్కువ ఉంటారు, ఎనిమీస్. అండ్ డెత్ విల్ బి అన్యాచురల్ డెత్. సో అన్యాచురల్ డెత్ చాలామంది నేను 6 వాళ్ళు చూశాను, బట్ పేర్లు చెప్పను. 6 అనేది మంచి మనసు, ఎవరన్నా బాధపడితే తట్టుకోలేరు, సాయం చేస్తారు, చాలా మంచి మనసు గలవాళ్ళు, మాట మీద ఉంటారు. అండ్ చేసిన సాయం ఎవరికి చెప్పుకోరు. స్పిరిచువల్ లెటర్ ఆర్, చాలా స్పిరిచువల్ లెటర్. బట్ ఫస్ట్ ఇనిషియల్ కోపం వచ్చింది ఇప్పుడు 6 వాళ్ళకి టక తిట్టేస్తారు. 5 మినిట్స్గా కూల్ అయిపోయి మళ్ళీ వాళ్ళు పిలుచుకొని భుజం చేసుకొని సారీరా ఏదో మూడ్లో అనేసాను. సో ఆర్ హ్యాస్ గాట్ 2 వేరియేషన్స్, సాఫ్ట్ అండ్ హార్డ్ క్వాలిటీస్. సో 6 లెటర్లో పేరు బాగుంటే వాళ్ళకి మంచి గ్రోత్, మంచి డెవలప్మెంట్. సో ఆర్కి లక్కీ కలర్ రెడ్ కలర్. సో ఈ రెడ్ కలర్ అనేది చాలామంది భయపడతారు మన వాళ్ళు. చైనాలో రెడ్ ఇస్ ద ఫేవరెట్ కలర్ ఫర్ ద కంట్రీ. ఫ్లాగ్ కూడా రెడ్ కలరే ఉంటుంది. మనము పసుపు కుంకుమ అనుకున్నట్టు ఈ రెడ్ అనేది మనం అట్లా అనుకుంటే కూడా స్పిరిచువల్ కలరే. బట్ రెడ్ కలర్ పడిన వాళ్ళకి అద్భుతాలు ఇస్తుంది. కొంచెం రెడ్ కలర్ కార్లే వాడతారు. పడని వాడు రెడ్ కలర్ వాడితే యాక్సిడెంట్ అవుతుంది, పడిన వాళ్ళకి అది ఇట్స్ సేఫ్ జర్నీ. సో లక్కీ నెంబర్స్, లక్కీ స్టోన్స్ ఏముంటాయి? వెరీ నైస్ క్వశ్చన్ సార్. లెటర్ ఆర్కి లక్కీ నంబర్ 2 and 9 2 కాంబినేషన్. లక్కీ కలర్ రెడ్ కలర్, లక్కీ స్టోన్ కొరల్, ఎర్రపూసలాగా ఉంటుంది. ఈ స్టోన్ వల్ల మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అంటే ఆన్సర్ తెలుసుంటుంది,
బిడియం ఉంటుంది కొంతమందికి, లెటర్ ఆర్ వాళ్ళకి ఓపెన్ కాలేరు. ఈ పగడం వేసుకున్నప్పుడు దే ఓపెన్ అప్. సో ఏదన్నా అడిగినా టక ధైర్యంగా ఆన్సర్ చేయగలరు. రోమ్లో యుద్ధంకి వెళ్ళాలంటే ప్రతి సైనికుడికి పగడం వేస్తారు చేతులు, ధైర్యం పౌరుషం కోసం. ఈ కూరలు వచ్చేసి మనకు ఇంటర్వ్యూస్లో ఆన్సర్ చేయడానికి, మీటింగ్స్లో బాగా మాట్లాడడానికి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ హై లెవెల్లో ఉంటుంది. కూరలు వేసుకుంటే డబ్బు సంపాదన పగడం వేసుకున్న వాడికి చాలా బాగుంటుంది. వాళ్ళకి యాంటీ నెంబర్స్, యాంటీ లెటర్స్ ఏముంటాయండి? సో యాంటీ నంబర్స్ వచ్చేసుకుంటే 9 వాళ్ళకి 4 నంబర్ అవాయిడ్ చేసుకుంటే మంచిది, లెటర్ 8 అవాయిడ్ చేసుకుంటే మంచిది. సో ఈ నంబర్లతో ఫ్రెండ్షిప్ కానీ, మ్యారేజ్ కానీ, బిజినెస్ రిలేషన్స్ కానీ 4 and 8 వద్దు. అండ్ మ్యారేజ్కి 2 నంబర్ కూడా వద్దు, ఎందుకంటే 6 అంటే ఆల్రెడీ 2 ఉంది ఒక దాంట్లో. ఇంకొక సెన్సిటివ్ వాళ్ళు చేసుకుంటే వీళ్ళు అలుగుతారు, ఓదార్చే వాళ్ళు ఉండరు. సో 2 నంబర్తో మ్యారేజ్ వద్దు. బెస్ట్ కాంబినేషన్ వచ్చి ఆది అంత కలయిక 1-9 కాంబినేషన్, సెకండ్ కాంబినేషన్ 5-9 కాంబినేషన్, థర్డ్ వచ్చి 7-9 కాంబినేషన్ చాలా బాగుంటాయి. చాలామందికి అసలు రాంగ్ నంబర్స్ అంటే ఏంటి బాగా గుర్తుపెట్టుకోండి. రాంగ్ నంబర్స్ అనేది చాలా తక్కువ. 12వ నంబర్ ఉంటే జీవితం తలకిందులు అవుతుంది. 13వ నంబర్ ఈజ్ ఈక్వల్ టు డెత్, మృత్యు సమానం. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మృత్యుని చూపిస్తుంది. 16 యాక్సిడెంట్స్, కొలాప్స్ ఫ్రమ్ టైప్ పైనుంచి పడిపోవడం. 18 is a number for family problems, quarrels, divorce. 27 number depression number. 31 also is equal to 13 death number. 33 ఇతరులకు మేలు చేసి మోసపోయే నంబర్. 36 అస్తవ్యస్తమైన జీవితం. 57 గుండెల్లో 3 కత్తులు. 64 నంబర్ అంటే ఒక మనిషిని పనుకోబెట్టి మెడ నుంచి నడుము వరకు కత్తులు దూపితే ఎలాంటి బాధలో ఉంటాడో అలాంటి బాధపడే నంబర్. సో ఇది కాకుండా ఒక మనిషి పేరులో 1-6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6-3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఇచ్చిన నంబర్స్కి ఫస్ట్ 8688068888, 8688157777, 9966000317, 9966000317, 9133789199, 9133789199. నా వాట్సాప్ నంబర్ 9121685513. దిస్ ఈజ్ మై పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. మీరు మీ డీటెయిల్స్ పంపించాక మీ హరస్కోప్ ఓపెన్ అవుతుంది. మీ పేరులో నంబర్స్ బాగుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు కనీసం 1 month లోపల ఆ పేరులో కరెక్షన్ తీసుకొని ఆ దోషాలని క్లోజ్ చేసుకోవాలని, నా దగ్గర కాకపోతే ఎక్కడో దగ్గర చేసుకోండి. బట్ నాకు తెలిసి 40 ఏళ్ళ అనుభవం ఉన్న ఆఫీస్, అండ్ రోజు నాకు ఒక 200 షీట్ల దాకా బయట తీసుకున్న షీట్లు వస్తున్నాయి. పలానాలతో తీసుకున్నాం, పలానంతా రాంగ్ కరెక్షన్స్ అండి. సో ఇలా రాంగ్ కరెక్షన్స్ తీసుకోవడం వల్ల యూజ్ ఉండదు. ది బెస్ట్ నెహ్రూ, తర్వాత ది బెస్ట్ కిరణ్ నెహ్రూ, మమ్మల్ని సంప్రదిస్తే ది బెస్ట్ ఇవ్వగలం. సో ఈ నంబర్లకి వాట్సాప్ చేసి మీ పేరు బాగలేదని వాయిస్ వస్తే లేట్ చేయకుండా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నాన్నగారి దగ్గర నుంచి, అంటే నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా
సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంఠలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంఠలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.